కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టి నిఘా ఏర్పాటు చేసిన అన్న వల్ల వాళ్ళు ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంత అమ్మడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వేరే ఒక ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు. దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీన్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్లి ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ ను అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిషేధం అంటే నిషేధం, బ్యాన్ కంప్లీట్లీ. వాళ్ళు ఈ కామర్స్ ఎవరెవరు యాజమాన్యాలు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో అమ్మే వాళ్ళపైన కూడా 24 hours వాచ్ పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఎవరైనా ఈ యొక్క చైనీస్ మాంజా మీరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అమ్మే వాళ్ళు తెలిస్తే మనకు తెలియపరచండి.